హాయ్ స్టూడెంట్స్, చూడమా ప్రీవియస్ వీడియోలో మనం sp2 హైబ్రిడైజేషన్ మరియు ఆల్కిన్ ఫ్యామిలీ చెప్పుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని ఆ 2 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఫినిష్ అయినవి. ఒక 1 మోర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు బెటర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ మెంబర్ ఇచ్చినా ఏ కాంపౌండ్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలరు. ఓకే, ఒకసారి చూడమని జాగ్రత్తగా. ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇచ్చిన కాంపౌండ్ సో ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్ని సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయటమే. ఇచ్చిన కాంపౌండ్ని ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్ని సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేసేటమే. వన్స్ సింగిల్ బాండ్ కనెక్ట్ చేసినాక మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ బ్యూటీన్ అనేది ఆల్కిన్ ఫ్యామిలీ అంటే మనం ఏం చెప్పుకున్నాము, మస్ట్ అండ్ షుడ్ గా ఒక డబుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఆటమ్స్. సో ఈ రెండింటి మధ్యన డబుల్ బాండ్ ప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్యన డబుల్ బాండ్ ప్లేస్ చేసుకోవచ్చు, ఈ రెండింటి మధ్యన డబుల్ బాండ్ ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇనిషియల్ స్టేజ్ ఉన్నాం కాబట్టి ఓకేనా. వన్స్ ప్లేస్ చేసుకున్నాక డబుల్ బాండ్ ప్లేస్ చేసుకున్నాక ఏదైతే డబుల్ బాండ్ ప్లేస్ చేసిన కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్ అవుతుంది. రిమైనింగ్ కార్బన్స్ ఏమవుతాయి అంటే జనరల్ గా sp3 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు డబుల్ బాండ్ ప్లేస్ చేసుకుందాము. ఎందుకని ఆల్కిన్ ఫ్యామిలీ కాబట్టి 1 డబుల్ బాండ్ ఉండాలి. ఎక్కడైనా ఏవైనా 2 కార్బన్ ఆటమ్స్ మధ్య. ఓకే, డబుల్ బాండ్ అయిన కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్స్. సో ఈ కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ కాబట్టి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. రిమైనింగ్ కార్బన్స్ ఆర్ sp3 because they are single bond sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. నెక్స్ట్ వచ్చేకి సో ఈ కార్బన్ కి ఏమన్నావు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. నెక్స్ట్ వచ్చే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కార్బన్ 2 బాండ్స్ ఫామ్ చేసింది. 2 బాండ్స్ ఎవరు? ఒకటి సిగ్మా, ఒకటి పై. డబుల్ బాండ్ అంటే 1 సిగ్మా 1 పై బాండ్. డబుల్ బాండ్ ఉందంటే 1 సిగ్మా 1 పై బాండ్ అంటున్నాము. సో కాబట్టి 1 సిగ్మా 1 పై బాండ్. ఫస్ట్ సిగ్మా బాండ్ ఎవరి వల్ల? ఫస్ట్ సిగ్మా బాండ్ ఏంటి? ఎక్కడ ఫామ్ అయింది? C1 కి C2 కి. C1 హైబ్రిడైజేషన్ ఏంటి? sp2 హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. కాబట్టి వాట్ ఎవర్ సిగ్మా బాండ్ ఎవరి వల్ల? sp2 ఓవర్లాప్ వల్ల. నెక్స్ట్ వచ్చేది పై బాండ్. పై బాండ్ ఎవరు ఫామ్ చేస్తారు? p ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తున్నాము. హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అయితే ఫామ్ చేయవు. p ఆర్బిటాల్స్ d ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. ప్రజెంట్ మన కార్బన్ దగ్గర p ఆర్బిటాల్స్ ఉంటాయి. కాబట్టి ఈ పై బాండ్ ఎవరి వల్ల? p ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్ మరియు p ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. కాబట్టి దీన్ని ఏమంటాము? p పై బాండ్. సో పై బాండ్ డ్యూ టు p ఆర్బిటాల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్, పై బాండ్ డ్యూ టు p ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్. ఓకే, నెక్స్ట్ కార్బన్ వచ్చేకి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఆ 4 బాండ్స్ చూపించాలి. ఫస్ట్ కార్బన్ చూస్తే 2 బాండ్స్ మాత్రమే కంప్లీట్ అయినవి. రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్ తో. ఆ ఓవర్లాప్ టైప్ ఏంటి? సో చెక్ చేసుకుంటే కార్బన్ వచ్చేకి sp2 హైబ్రిడేషన్ ద్వారా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇటు పక్క సిగ్మా బాండ్ ఫామ్ చేసింది. రిమైనింగ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏం చేసింది? హైడ్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది. కాబట్టి హైడ్రోజన్ ఏముంది? s ఆర్బిటల్. కాబట్టి కార్బన్ దగ్గర ఏముంది? sp2. కాబట్టి ఇవేమవుతుంది? sp2s ఓవర్లాప్. sp2s ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయిన సిగ్మా బాండ్స్. సో ఈ విధంగా ఫస్ట్ కార్బన్ 4 బాండ్స్ కంప్లీట్ అయినవి. సెకండ్ కార్బన్ వచ్చినట్టయితే సెకండ్ కార్బన్ ఏంటి? sp2 హైబ్రిడైజేషన్. ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 4. చెక్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ 3 బాండ్స్ ఫామ్ అయింది. 1 2 3. సో ఫస్ట్ బాండ్ ఎవరి వల్ల? sp2 ఓవర్లాప్. సెకండ్ బాండ్ ఎవరి వల్ల? p ఆర్బిటాల్స్ వల్ల. థర్డ్ బాండ్ ఎవరి వల్ల? sp2 ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ కార్బన్, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ థర్డ్ కార్బన్. కాబట్టి ఈ సిగ్మా బాండ్ ఏంటి? sp2 సిగ్మా బాండ్. ఎందుకంటే సిగ్మా బాండ్ ఫామ్ అయింది 2 ఆటమ్స్ మధ్య. ఆ 2 ఆటమ్స్ ఒకటి వచ్చి sp2 హైబ్రిడైజేషన్, అనదర్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, ఈ కార్బన్ వచ్చేకి 4th బాండ్ రావాలి. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఒకటి C1 కార్బన్ తో యూజ్ చేసాము, అనదర్ వచ్చేకి C3 కార్బన్ తో యూజ్ చేసాము. అదే sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఉంది. అది వచ్చేకి ఎవరితో కంబైన్ అవుతుంది? హైడ్రోజన్ తో. కాబట్టి అదేమవుతుంది? sp2s ఓవర్లాప్ సిగ్మా బాండ్ అవుతుంది.
కమ్ టు థర్డ్ కార్బన్. సో థర్డ్ కార్బన్ మీరు గమనించినట్లయితే సో సింగిల్ బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఇటు పక్క సింగిల్ బాండ్, ఇటు పక్క సింగిల్ బాండ్. సింగిల్ బాండ్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి sp3. అదేవిధంగా ఈ కార్బన్ కూడా సింగిల్ బాండ్స్ ఉంది sp3. సో sp3 ఓకే. సో మొత్తం బాండ్స్ ఎన్ని 4 రావాలి. 4 లో థర్డ్ కార్బన్ ఎన్ని బాండ్స్ వచ్చినవి 2 బాండ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో హైడ్రోజన్స్ తో, రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో హైడ్రోజన్ తో. సో హైడ్రోజన్ ఏ ఓవర్లాప్. సో ఇది sp3 హైబ్రిడేషన్ కాబట్టి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 ఉంటవి కాబట్టి ఇదేమవుతుంది sp3s ఓవర్లాప్. మరి ఇది కూడా ఏమవుతుంది sp3s ఓవర్లాప్. సో చెక్ చేసుకోండి c3 కార్బన్స్ దగ్గర 4 బాండ్స్ 1 2 3 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఇటు పక్క చూడండి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ఇటు పక్క sp3, అదర్ సైడ్ sp3. Now come to fourth carbon. సో కార్బన్ చాలా సింగిల్ బాండ్ కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. సో మొత్తం 4 బాండ్స్ రావాలి. 1 బాండ్ ఆల్రెడీ ఫామ్ అయింది. థర్డ్ కార్బన్ తో 1 బాండ్ ఫామ్ అయింది. సిగ్మా బాండ్ ఏ టైపు. సో ఇది వచ్చేసరికి sp3, ఇది కూడా sp3 కాబట్టి sp3 సిగ్మా బాండ్. మరి రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరితో హైడ్రోజన్స్ మొత్తం చెక్ చేసుకోండి. 8 ఉన్నాయి. 8 లో ఎన్ని కంప్లీట్ అయినాయి 1 2 3 4 5. సో రిమైనింగ్ 3 మిగిలిన ఆ 3 ఎవరితో ఫోర్త్ కార్బన్ తో. ఫోర్త్ కార్బన్ తో ఏ ఓవర్లాప్. సో c4 కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ sp3 కాబట్టి ఓవర్లాప్ కూడా ఏమవుతుంది sp3 హైడ్రోజన్ లోని s. కాబట్టి sp3s ఓవర్లాప్. సో ఓవరాల్ గా మళ్ళీ కౌంట్ చేసుకుంటే ఏ కార్బన్ చూసినా కూడా 4 బాండ్స్ ఉంటాయి. సో దీన్ని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ రాద్దాము. సో sp2 సిగ్మా బాండ్స్ ఎన్ని, sp2 సిగ్మా బాండ్స్ ఎన్ని. sp2 సిగ్మా బాండ్స్ చూసుకునే వరకు sp2 సిగ్మా బాండ్స్ 1. నెక్స్ట్ చెప్పి sp3 సిగ్మా బాండ్, sp3 సిగ్మా బాండ్ అగైన్ 1. sp2s ఓవర్లాప్, sp2s 3 బాండ్స్. sp3s సిగ్మా బాండ్స్ అని చెక్ చేసుకోండి. sp3s. సో ఇక్కడ నుంచి sp3s 5 బాండ్స్. నెక్స్ట్ వచ్చాలి 1 మోర్ మిస్ అయింది sp3 సిగ్మా బాండ్స్ అన్ని. సో sp3 సిగ్మా బాండ్స్, sp3 ఇక్కడ ఏంటి sp2 ఓకే. ఇక్కడ వచ్చానికి sp3 సిగ్మా బాండ్స్ అన్ని 1. టోటల్ సిగ్మా బాండ్స్ అన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి ఇక్కడ కౌంట్ చేయండి. సో ఒకసారి కౌంట్ చేయండి, మిస్టేక్ వచ్చింది అక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చాము మనకి. సో ఇక్కడ కౌంట్ చేయండి 2 + 3 5 + 5 10 + 1 11 సిగ్మా బాండ్స్. 11 సిగ్మా బాండ్స్. 5 బాండ్స్ ఎన్ని ఓన్లీ 1. నెక్స్ట్ వచ్చేసరికి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని 2. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని, sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని. ఈ మాలిక్యూల్ లో స్పెసిఫిక్ మాలిక్యూల్ మళ్ళీ మాలిక్యూల్ మారితే చేంజ్ అయిపోతుంది. ఈ మాలిక్యూల్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ 2. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని వస్తాయి. సో 2 కార్బన్స్ × 3 ఎందుకంటే sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి కార్బన్ ద్వారా 3. సో 2 × 3 6. నెక్స్ట్ వచ్చేసరికి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని 2. sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని. సో sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఈచ్ కార్బన్ ఎన్ని ఫామ్ చేసింది 4. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 కాబట్టి ఆన్సర్ ఏముంది 2 × 4 8. సో ఈ విధంగా బ్యూటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు నెక్స్ట్ మాలిక్యూల్ పెంటిన్ తీసుకొని కూడా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎక్కడైనా ఒక చోట సమ్వేర్ డబుల్ బాండ్ ప్లేస్ చేసుకొని ఆ డబుల్ బాండ్ ప్లేస్ చేసిన కార్బన్స్ కి sp2 గా కన్సిడర్ చేయండి. రిమైనింగ్ వచ్చేకి సిగ్మా బాండ్ గా కన్సిడర్ చేయండి. ఓకేనా.